ఫోర్త్ T20లో ఇంగ్లాండ్ మళ్ళీ గెలిచే అవకాశం ఏమైనా ఉందా అంటే వాళ్ళకు ఛాన్సెస్ ఉన్నాయా మనకు షాక్ ఇస్తుందా ఎందుకంటే థర్డ్ T20లో మనం ఓడిపోయాం తప్పు లేదు కానీ చేతులారా చేసుకున్న రాంగ్ డెసిషన్స్ వల్ల టీమిండియా ఓడిపోయింది అసలు ఆ డెసిషన్స్ ఏంటి ఎందుకు అవి తీసుకున్నారు అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఫోర్త్ T20లో ఏ తప్పులు చేయకూడదు టీమిండియా థర్డ్ T20లో ఎందుకు ఆ తప్పులు చేసిందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో మీ అందరికీ తెలుసు 5 మ్యాచెస్ T20 సిరీస్లో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం లీడింగ్లో ఉన్నాము కానీ లాస్ట్ T20 వాళ్ళు గెలవడం వల్ల గేమ్లోకి వచ్చేసారు సో ఫోర్త్ T20 ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అవ్వబోతోంది సో 31st జనవరి మనకు ఫోర్త్ T20 జరగబోతోంది మహారాష్ట్ర పూణే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది అనమాట మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7కి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో మనం డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్ తెలుసుకుందాం ఎందుకంటే మన పిచ్ రిపోర్టే మనకు క్లియర్గా మన వీడియోస్ చూసారంటే ప్రివ్యూ వీడియోస్ మనం చెప్తున్న పిచ్ రిపోర్ట్ యాజ్ యూజువల్ 100% అక్కడ కనిపిస్తుంది అనమాట సో ఫస్ట్ అయితే మీరు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉందన్నమాట అంటే ఎందుకు జాయిన్ అవ్వాలో మీరు ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వకుండా చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది సో మనం ఎలాంటి స్టాట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము బ్రేకింగ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము సో ఐపీఎల్ రాబోతోంది సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి సో పూణే పిచ్ క్యారెక్టరిస్టిక్స్ ఒకసారి చూసాము అంటే మనం బ్యాటింగ్కి ఈ పిచ్ ఎలా అనుకూలిస్తుంది నైస్ బ్యాటింగ్ వికెట్ అలా అని చెప్పి 200లు 220లు రావు సో ఒక యావరేజ్ కాంపిటేటివ్ స్కోర్ని ఇచ్చే విధంగా ఈ వికెట్ ఉంటుంది అంటే 160 అబో 170 అబో ఆ విధంగా ఒక మంచి వికెట్ సో ఇక భారీ స్కోర్లు అనేవి డిపెండ్స్ ఆన్ బ్యాట్స్మెన్స్ ఉంటాయి ఇక బౌలింగ్కి వచ్చాము అంటే ఖచ్చితంగా డ్యామ్ షూర్గా సో చూసుకోండి పేస్ బౌలర్స్ మరీ ముఖ్యంగా స్వింగ్ చేసే బౌలర్స్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇనీషియల్ ఓవర్స్ అంటే 7-8 ఓవర్స్ వరకు కూడా సో ఆల్మోస్ట్ గేమ్ని కంట్రోల్ చేసే ఓవర్స్లోనే పేసర్స్ ఇక్కడ రాజ్యం వెళ్తారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మీకు మన వాళ్ళు థర్డ్ T20లో చేసిన తప్పేంటో చెప్తాను సో క్లియర్ కట్గా చెప్పామన్నమాట సెకండ్ T20 ప్రివ్యూ వీడియోలో మనం సో అంటే అందరికీ తెలుసు ఆ విషయం మనం చెప్పడం కాదు కెప్టెన్కి తెలుసు టీమ్ మేనేజ్మెంట్కి తెలుసు కోచ్కి తెలుసు ఆ పిచ్ అనేది స్పిన్నర్స్కి అనుకూలించదు అని కానీ ఎక్కువ మంది స్పిన్నర్స్తో వచ్చారు ఎందుకు వచ్చారో ఎవరికి అర్థం కాలేదన్నమాట సో వరుణ్ చక్రవర్తికి వికెట్స్ పడ్డాయి కదా అని చెప్పి మీరు ఆ సైడ్ నుంచి ఆలోచించకండి సో వరుణ్ చక్రవర్తి టాలెంట్తో వికెట్స్ పడ్డాయి అద్భుతంగా బౌలింగ్ చేశాడు అదే టైంలో ఇంగ్లాండ్ వాళ్ళు తప్పులు చేయడం వల్ల ఇంకొన్ని వికెట్స్ పడ్డాయి సో ఆ విధంగా వాళ్ళు త్వరగా స్కోర్ చేయాలన్న ఉద్దేశంతో వికెట్స్ పడ్డాయి తప్పితే టోటల్గా స్పిన్ పిచ్ కాదనమాట ఎందుకంటే రవి బిష్ణోయ్ని తీసుకోండి కొట్టారు వాషింగ్టన్ సుందర్ని తీసుకోండి కొట్టారు సో అది బేసిక్గా ఒక మంచి బ్యాటింగ్ వికెట్ సో అంతమంది స్పిన్నర్స్తో వచ్చి చాలా పెద్ద తప్పు చేసింది టీమిండియా సో అందుకే ఫోర్త్ T20లో ఆ తప్పు రిపీట్ చేయకూడదు ఖచ్చితంగా టీంలో ఇంకొక పేస్ బౌలర్ని పెట్టుకొని రావాలి ఎందుకంటే షమి మాత్రమే పేస్ బౌలర్ హార్దిక్ పాండ్యా మీడియం ఫాస్ట్ బౌలర్ అయిపోతాడు సో అట్లా ఉండకూడదు అనమాట ఇక స్పిన్నర్స్కి ఎలా అనుకూలిస్తుంది ఈ పిచ్ సో మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది అనమాట మంచి వికెటే స్పిన్నర్స్కి మిడిల్ ఓవర్స్లో అంటే 15 అంటే 10-15 లేకుంటే 15-17 ఈ విధంగా ఆ టైంలో స్పిన్నర్స్ అంటే గేమ్లోకి వచ్చేస్తారు కదా స్పిన్నర్స్ సో టీమిండియా భయపడాల్సిన పనే లేదనమాట సో ఒక స్పిన్నర్ని పక్కన పెట్టినా మన దగ్గర ఆల్రౌండర్స్ రూపంలో 2 స్పిన్నర్స్ తీసుకొని వస్తున్నారు ఇక మెయిన్ స్పిన్నర్ ఒకరు 3 స్పిన్నర్స్ చాలు 4 స్పిన్నర్స్ని పెట్టుకొని రావాల్సిన అవసరం లేదేమో నా ఫీలింగ్ సో ఇది టోటల్గా పిచ్ రిపోర్ట్ అన్నది సో ఇక టాస్ గెలిచిన కెప్టెన్ సో సెకండ్ T20లో టీమిండియా తప్పు చేసింది టాస్ గెలిచాక బ్యాటింగ్ తీసుకోవాలి సో అంటే మనం మ్యాచ్ గెలిచాం కాబట్టి ఆ రోజు కనిపించలేదు కానీ చాలా స్ట్రగుల్ అయింది టీమిండియా థర్డ్ T20లో కూడా టాస్ గెలిచాక బ్యాటింగ్ తీసుకోవాలి కానీ తీసుకోలేదు అంటే ఏ మైండ్ సెట్తో వెళ్తున్నారో అర్థం కావట్లేదు అనమాట కొన్ని పిచ్చెస్ పైన బ్యాటింగ్ తీసుకొని ఆడితే మంచి స్కోర్స్ వస్తాయి బట్ ఫోర్త్ T20లో మాత్రం చేజింగ్ తీసుకోవాలి ఎందుకు అంటే సో ఇక్కడ వెదర్ ప్రకారం కానీ లేకుంటే మనం పాస్ట్ రికార్డ్స్ అని చూసుకున్న పాస్ట్ మ్యాచెస్ చూసినా డ్యూ ఫ్యాక్టర్ అనేది బ్యాట్స్మెన్స్ని బౌలర్స్ని చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట సెకండ్ ఇన్నింగ్స్లో సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మన వాళ్ళు చేజింగ్ తీసుకోవాలి ఇక్కడ మాత్రం మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామని చెప్పి వస్తే మాత్రం తర్వాత ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది మరి చూద్దాం సూర్యకుమార్ అనేది ఏ డెసిషన్ తీసుకుంటాడు ఇది ఇక ఇంటర్నేషనల్ T20 స్టాట్స్ ఇక్కడ చూసాము అంటే టోటల్గా 4 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 2 టైమ్స్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 2 టైమ్స్ గెలిచింది ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అనేది 166గా ఉంది యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ అనేది 150గా ఉంది ఇక T20 డొమెస్టిక్ కానీ ఐపీఎల్ కానీ మ్యాచ్లు జరుగుతాయి కదా ఆ స్టాట్స్ చూసాము అంటే టోటల్గా 51 మ్యాచెస్లో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 28 టైమ్స్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 23 టైమ్స్ సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 162 యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 160 సో ఈ విధంగా ఉన్నాయన్నమాట ఈ పూణే గ్రౌండ్ స్టాట్స్ అనేవి ఇక ఇండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే అసలు వాషింగ్టన్ సుందర్ని ఎందుకు త్వరగా బ్యాటింగ్ పంపిస్తున్నారు అంటే
బేసిక్గా అక్షర్ పటేల్ ఇంకా మంచిగానే బ్యాటింగ్ చేస్తాడు, కానీ వాషింగ్టన్ అంటే అక్షర్ పటేల్ ప్రెజెంట్ ఫామ్లో లేడనుకోండి. నేను చెప్తుంది ఏంటంటే బేసిక్గా నార్మల్గా చూసుకుంటే అక్షర్ పటేల్ కన్నా ముందు వాషింగ్టన్ సుందర్ని పంపిస్తున్నారు. మనోడేమో ఫామ్లో లేడు. సెకండ్ T20లో కూడా బాల్స్ భయంకరంగా తిన్నాడు, బట్ లాస్ట్లో ఒక ఓవర్లో స్కోర్ కొట్టడం వల్ల వచ్చింది, కానీ లేదంటే మాత్రం ఫ్లాపే. సో బాగానే ఆడాడు సెకండ్ T20లో, కానీ థర్డ్ T20లో తేలిపోయాడు పూర్తిగా. సో నేను అంటోంది ఏంటి అంటే, ఒకవేళ బౌలింగ్ వైజే కావాలి అనుకుంటే స్పిన్నర్స్ ఆల్రెడీ ఉన్నారు. రమన్దీప్ సింగ్ని టీంలోకి తీసుకొని రావచ్చు కదా. రింకు సింగ్ ఇంజురీ అంటున్నారు. ఇప్పుడు రీప్లేస్మెంట్గా రమన్దీప్ సింగ్ ఇస్ ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ అని చెప్తాను నేను ఇది. ఎందుకంటే అతను స్ట్రైక్ రేట్ బాగా ఉంటుంది అనమాట, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు, ఫినిష్ చేయగలడు. ఒకవేళ ఫినిషెస్ చేయకున్నా ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలడు, ఆ రన్ రేట్ని పెంచగలడు. అలాంటి ప్లేయర్ని పక్కన పెట్టేసి వాషింగ్టన్ సుందర్, ఎందుకంటే బౌలింగ్ కూడా మీరు చూసారంటే 1 over 2 overs పెద్దగా యూజ్ చేసుకోవట్లేదు. సో మనోడు బౌలింగ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ కూడా వేస్తాడు కదా రమన్దీప్ సింగ్, ఎందుకు అతను యూజ్ చేసుకోవట్లేదు? ఇక రవి బిష్నాయ్ అంటే రవి బిష్నాయ్ మంచి బౌలరే, స్పిన్కి టర్న్ అవని పిచ్చెస్లో స్పిన్నర్స్ని పెట్టుకొని వచ్చి అతన్ని ఈ యొక్క స్టాట్స్ని కానీ అతని రెప్యుటేషన్ కానీ డ్యామేజ్ చేయడం ఎందుకు చెప్పు? నిన్న భయంకరంగా కొట్టించుకున్నాడు రవి బిష్నాయ్, ఎందుకంటే స్పిన్ పిచ్ కాదు కాబట్టి, తనకు బౌలింగ్ యాక్షన్కి సెట్ అయ్యే పిచ్ కాదు అది. కాబట్టి రవి బిష్నాయ్ లేకుండా హర్షదీప్ సింగ్ని పెట్టుకొని రావాలి. ఈ మ్యాచ్లో మళ్ళీ ఇంకొక ప్రయోగం చేస్తాం మేము, వాళ్ళని స్పిన్తోనే కొడతాము అని చెప్పి. సో హర్షదీప్ సింగ్ లేకుండా మొహమ్మద్ షమీని పెట్టుకోవడం, లేకుంటే మొహమ్మద్ షమీ లేకుండా హర్షదీప్ సింగ్ని పెట్టుకోవడం, ఓన్లీ హార్దిక్ పాండ్యాని పెట్టుకోవడం, అక్కడ హార్దిక్ పాండ్యాతో 2-3 ఓవర్లు వేయించడము. సో ఇలాంటివి వద్దనమాట. ఖచ్చితంగా ఫాస్ట్ బౌలర్స్ ముగ్గురు ఉండాలి టీంలో. సో అంటే ఈ పిచ్ పైన ముఖ్యంగా ఓన్లీ ఈ పిచ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. తప్పు చేశారు అంటే మాత్రం మళ్ళీ ఒక ఏమంటారు, ఒక మనకి ఎక్కువ ప్రెజర్ పెడతారు అనమాట ఆ ఫ్యాన్స్కి, 5th T20 వరకు తీసుకొని వెళ్ళి. సో గెలిచేసి సిరీస్ని కొట్టేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అంటే, నాకు తెలిసినంత వరకు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, మొహమ్మద్ షమీ, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. అండ్ థర్డ్ T20లో నాకు వచ్చిన ఇంకొక డౌట్ ఏంటంటే, ధ్రువ్ జురెల్ ఎందుకు లాస్ట్ వరకు దాపెట్టుకున్నారు, కాపాడుకున్నారు? వాషింగ్టన్ సుందర్ కన్నా ముందు ధ్రువ్ జురెల్ పంపించచ్చు కదా, మనోడు హిట్టింగ్ చేస్తాడు కదా. సో ఎందుకు వాషింగ్టన్ సుందర్కి బ్యాటింగ్లో అంత ప్రిఫరెన్స్ ఇస్తుంది టీమిండియా? అసలు ఎవరి ప్లాన్ అది? కెప్టెన్ ప్లానా లేకుంటే కోచ్ ప్లానా? అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు బాగా చూసుకోండి, మన టీమిండియాలో ప్రెసెంట్ బాగా ఇబ్బంది పెడుతుంది మన టీమిండియాని. ఒకటి సంజు శాంసన్, 2 సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్. సో ఇద్దరు కూడా బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో వరుసగా ఫెయిల్ అయ్యారు. ఇక సంజు శాంసన్ అయితే సేమ్ టైప్ ఆఫ్ బాల్స్కి ఒకే బౌలర్ చేతిలో ప్రతి 3 T20లో కూడా అవుట్ అయ్యాడు. సో ఇది చాలా తప్పు అనమాట. ఇప్పుడు అవుట్ అవ్వడం వేరే, ఒకే బౌలర్కి ఒకే టైప్ ఆఫ్ బాల్స్లో షార్ట్ పిచ్ బాల్స్కి అవుట్ అవుతున్నాడు అంటే తను ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడంటే తను చేస్తున్న తప్పే కదా. ఎందుకంటే సంజు శాంసన్కి మనం ఛాన్సెస్ ఇవ్వకుంటే మనమే చాలాసార్లు చెప్తుంటాం ఛాన్స్ ఇవ్వలేని చెప్పి. ఇంత మంచి ఛాన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోకుండా ప్రతిసారి ఒకే విధంగా అవుట్ అవ్వడం అది చాలా తప్పు అనిపిస్తుంది అనమాట మనం బయట నుంచి చూసినప్పుడు. ఇక నిన్న హార్దిక్ పాండ్యా మంచిగానే బ్యాటింగ్ చేశాడు. సో సూర్యకుమార్ యాదవ్ ఆడాలి, వాషింగ్టన్ సుందర్ ఆడాలి, సంజు శాంసన్ ఆడాలన్నమాట. అభిషేక్ శర్మ టచ్లోనే కనిపిస్తున్నాడు, బట్ మనకు తెలుసు అభిషేక్ శర్మ హిట్ అండ్ మిస్ ప్లేయర్ అనమాట. ఖచ్చితంగా బ్యాటింగ్ ప్రతి మ్యాచ్లో ఆడుతున్నా మనం చెప్పలేం, ఆడితే మాత్రం భయంకరంగా ఆడతాడు. అదే ఇక ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే, వీళ్ళైతే సేమ్ ప్లేయింగ్ 11తో వస్తారు. అయితే ఇక్కడ వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం కనిపిస్తుంది అంటే ఫిల్ సాల్ట్ రూపంలో. అసలు ఆర్సీబీ ఫ్యాన్స్ బాగా బాధపడుతూ ఉంటారు అనమాట, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు ఫిల్ సాల్ట్. ఇక బెన్ టకెట్ టచ్లో వచ్చినట్టు కనిపిస్తున్నాడు. జోస్ బట్లర్ యాజ్ యూజువల్ సూపర్ ఫామ్లో కనిపిస్తున్నాడు. ఇక హ్యారీ బ్రూక్ పూర్తిగా తేలిపోతున్నాడు. బేసిక్గా హ్యారీ బ్రూక్ పేరు మనం నార్మల్గా చూసాము అంటే ఇండియాలో కాకుండా ఎక్కడన్నా ఆడుతుంటే ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో. సెంచరీ చేశాడు, రికార్డ్ బదులు కొట్టాడు. కానీ ఇండియాలోకి వచ్చాక, ఐపీఎల్లోకి వచ్చాక హ్యారీ బ్రూక్ ఏ మాత్రం తన ఇంపాక్ట్ చూపించట్లేదు. ఎందుకంటే తనకు సెట్ అయ్యే పిచ్చెస్ కానీ ఎందుకు ఆడలేకపోతున్నాడు, ఎందుకు దొరికిపోతున్నాడు బౌలర్స్కి. సో ఇది చూసుకున్నాము అంటే ఐపీఎల్లో కూడా తినకు ఛాన్సెస్ రావడం కష్టం అవుతుంది అనమాట, ఎందుకంటే ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి. ఇక లియామ్ లింగ్స్టన్ బాగానే ఆడాడు. సో ఇక మిగతా వాళ్ళు పర్వాలేదు అనమాట, బట్ బ్యాటింగ్లో కొన్ని లూపోల్స్ ఎక్కువగా ఉన్నాయి, మన ఇండియా కన్నా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో మిడిల్ ఆర్డర్ అనేది స్ట్రాంగ్గా లేదు వీళ్ళది, అందుకే వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. సో ఇది పరిస్థితి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చామంటే జోఫ్రా ఆర్చర్ సో థర్డ్ T20 ఫెయిల్ అయ్యాడు, సెకండ్ T20 ఫెయిల్ అయ్యాడు, కానీ థర్డ్ T20లో బాగానే పర్ఫామ్ చేశాడు. సో ఆదిల్ రషీద్ని బాగా నమ్ముకున్నారు అనమాట, బట్ ఆ నమ్మకాన్ని తను కాపాడుతున్నాడు. ప్రతి మ్యాచ్లో తను వికెట్స్ తీకున్నా సరే ఆ బ్యాట్స్మెన్స్ని ఇబ్బంది పెడుతున్నాడు అనమాట, ప్రెజర్ అనేది క్రియేట్ చేస్తున్నాడు. సో అదైతే క్రియేట్ చేస్తున్నాడు. మొత్తానికైతే ఫోర్త్ T20 అంత సింపుల్గా అయిపోయేది కాదు, ఎందుకంటే ఇది కూడా ఒక ఎక్కువ శాతం వీళ్ళ బౌలింగ్ స్టైల్కి ఏమంటారు వర్కౌట్ అయ్యేదన్నమాట. ఎందుకంటే మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ ఇలాంటి బౌలర్స్ ఈ పిచ్చెస్ పైన బాగా ఎఫెక్టివ్గా ఉంటారు. ఇప్పుడు సపోజ్ జెమీ ఓవర్టన్ ఎవరైనా సరే పేస్
బౌలర్స్. సో మనకన్నా వీళ్ళ దగ్గర పేస్ ఎక్కువగా ఉంది, స్వింగ్ని యూజ్ చేసుకుంటే వీళ్ళు ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. కాబట్టి మన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇద్దరు పేస్ బౌలర్స్ అంటే షమి అండ్ అలాగే హర్షదీప్ సింగ్ ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. సో చూద్దాం ఏం జరుగుతుందో. బట్ నేనైతే ఈ టీమిండియా గెలవాలని ఎప్పుడు కోరుకుంటాను. ఇద్దరు లేపినా సరే నాకు టీమిండియానే గెలవాలని కోరుకుంటాను. సో గెలిచే ఛాన్స్ ఉన్నాయి టీమిండియాకి, ఏం లేదు, మిస్టేక్స్ అనేవి చేయకూడదు అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.